హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాక్తో సంబంధం లేకుండా 100 కోట్లు కొట్టగలిగే ఏకైక తెలుగు హీరో ఎవరైనా ఉన్నారు అంటే, తెలుగు హీరో అనే కంటే ఇండియా వైడ్గా టాక్తో సంబంధం లేకుండా 100 కోట్లకు రాసి పెట్టగల హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులకు ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ సినిమా మీద ఎంత హైప్ ఉంది ఏంటి అనే విషయాలు మాట్లాడుకుంటే, ఓపెన్గా చెప్తున్నాను భయ్య, సినిమా మీద ఎవరైతే అంటే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంత హైప్ క్రియేట్ అవ్వలేదు, కళ్యాణ్ గారి సినిమా మీద హైప్ లేదు, అది ఇదని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, హరిహర వీరమల్లు లాంటి సినిమాతోనే ఆల్మోస్ట్ ప్రీమియర్స్లో మొత్తం టాప్లో ఉన్న సినిమా ఓపెనింగ్స్ పరంగా అప్పటి వరకు ఓజీ రాకముందు వరకు అదే టాప్ సినిమా. అంటే అర్థమైంది కదా, హరిహర వీరమల్లు లాంటి సినిమాతోనే ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ ప్రోమో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఈ మార్చి 26న సినిమా అన్నారు, కాదు మార్చి 19నే సినిమా రిలీజ్ చేస్తున్నారు. అనుకున్నట్టుగా 19ని కానీ సినిమా రిలీజ్ అయితే ఉంటుందన్న ఉచ్చకోత. ఎందుకంటే ఉగాది, రంజాన్, ఇంకా వీకెండ్, ఇంకా వారం రోజులు నాకు తెలిసి తెలుగులో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ని లేపేస్తాయి అన్నా. మీ హీరోలు పాన్ ఇండియా హీరోలు అవ్వచ్చు, పానపరాగ హీరోలు అవ్వచ్చు, మీ హీరోలకి ఇండియా మొత్తం బిజినెస్ ఉండొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల వరకు ఒక్కడే దేవుడు, అది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎందుకంటే అన్న, ఇది హిట్స్తోనో లేదంటే సినిమాలు హిట్ అయితేనో వచ్చిన క్రేజ్ కాదు, అతని వ్యక్తిత్వానికి వచ్చిన ఇది. ఈ క్రేజ్ అనేది ఇంకా చిరస్మరణీయం అన్న. సో ఇప్పుడు ఇలాంటి ఇంతటి క్రేజ్ సంపాదించిన కళ్యాణ్ గారి సినిమాకి క్రేజ్ లేదు, ఓపెనింగ్స్ వస్తాయా? అస్సలు అలాంటి డౌట్స్ ఏమీ వద్దు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రోమో కట్ చేశాడంట మన హరీష్ శంకర్ భయ్య. అది కూడా ఒక మాస్ డైలాగ్తో ఉంటుందట, ఒక 40 to 45 సెకండ్స్ మాత్రం ఉంటుందట ప్రోమో. వన్స్ ఆ ప్రోమో లేదు, నాకు తెలిసి లక్షవారం అంటున్నారు, శుక్రవారం అంటున్నారు, శుక్రవారం ఈవినింగ్కి ఎప్పుడో ఈ ప్రోమో వన్స్ రిలీజ్ అయితే మొత్తం ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా దద్దరిల్లిపోద్దట. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఏమో సాంగ్స్, ఇప్పుడు తమన్ గారు కూడా ఈ సినిమాలో జాయిన్ అయ్యారు బీజిఎం కనగానే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎక్కడ లేని హైప్ వచ్చిందన్న. అంటే ఎస్, హైప్ అనే మాట చాలా చిన్నదవ్వచ్చు, కానీ ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్, ముఖ్యంగా ఓజీలో కళ్యాణ్ గారికి తమనిచ్చిన బీజిఎం ఏదైతే ఉందో వేరే లెవెల్. ఇప్పుడు అలాంటి తమను ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా పనిచేస్తున్నాడు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి వారం రోజులైంది, కానీ అఫీషియల్గా ఈ రోజే చెప్పారు బయటకనే విషయాలు ఏవైతే బయటకు వచ్చాయో ఫ్యాన్స్ ఆనందానికి హద్దు లేదు. ఎస్, డిఎస్పీ గారు ఇంకా తోపైన, డిఎస్పీ మ్యూజిక్ని ఎక్కడ వంకపడడానికి లేదు, కానీ ఆయనకున్న కొన్ని కమిట్మెంట్ వల్ల ఇప్పుడు సినిమాని 1 వీక్ అంటే ప్రీపోన్ చేయడం అంటే ఖచ్చితంగా తమనైతేనే ఇంత ఫాస్ట్గా చేయగలని నమ్మిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇప్పుడు తమన్ గారిని కూడా తీసుకొచ్చారు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో మీకు ఒక గుర్తుందో లేదో, ఒక వకీల్ సాబ్ కానీ ఒక భీమ్లా నాయక్ కానీ ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు 5 రూపాయల టికెట్లు, 10 రూపాయల టికెట్లు, గట్టిగా మాట్లాడితే 20 రూపాయల టికెట్ అనేది గానం. సో అలాంటి రేట్లతోనే ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చెప్తున్నా కదా భయ్య, డే 1 ఇంకా ఫస్ట్ వీక్ కలెక్షన్ల గురించి మాట్లాడాలంటే ఎవరైనా వనకాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఒక హీరో ఇమేజ్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారో తెలుసా? అతనికి వచ్చిన ఓపెనింగ్స్ బట్టే. బై గాడ్ గ్రేస్ సినిమా పాజిటివ్ టాక్ పడిందా, ఆ ఓచకోత ఎలా ఉంటుందో మనం ఓజీతో చూసాం. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అనేది ఒక సర్టైన్ ఆడియన్స్కి మాత్రమే. ఎందుకంటే అన్న, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఆ బ్లడ్ బాత్ కానీ ఎక్కువగా ఉంటుంటో ఫ్యామిలీ కొంచెం దూరమైన మాట మనం ఒప్పుకోవాల్సిందే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంట. ఇంకా ఫిక్స్ అయిపోండి, ఇది గబ్బర్ సింగ్కి మించి ఉండబోతుంది. హరీష్ శంకర్ మన ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాడు, నా సినిమాతోనే పోటీ, ఇది గబ్బర్ సింగ్ని మించింది అనే టాక్ పడితే చాలు, ఏ రికార్డు మిగలదని చెప్పడం అలాగే జరగబోతుంది. ఓకే, కొంతమంది అలా మాట్లాడుతున్నారు, హరీష్ శంకర్కి అంత సీన్ లేదు ఏదో మాట్లాడుతున్నారు. గబ్బర్ సింగ్ హిట్తోనే ఇన్నేళ్ల పాటు ట్రావెల్ చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు ఈ సినిమా ఎలా రాసి ఉంటాడో ఒక్కసారి ఉంచుకోండి. అంటే ఇది కళ్యాణ్ గారి కోసం కాదు, హరీష్ శంకర్ కోసం రాసుకున్న సినిమా అనుకోండి. ఇది ఖచ్చితంగా హిట్ అయితేనే హరీష్ శంకర్కి లైఫ్. సో దీన్ని బట్టి హరీష్ శంకర్ ఎంత గట్టిగా పనిచేసి ఉంటాడు ఈ సినిమా మీద అన్న. ఈ సినిమాతో కళ్యాణ్ గారి అభిమానులు ఏదైతే చాలా రోజులు అయిపోయింది, ఒక మాస్గా డ్యాన్స్ వేయడం, కళ్యాణ్ గారు చాలా జోష్గా ఉండడం, ఒక పంచులు వేయడం, చాలా అంటే చాలా రోజు అయిపోయింది. సో అదే వింటేజ్ కళ్యాణ్ మళ్ళీ చూపిస్తున్నాడు ఇప్పుడు మన హరీష్ శంకర్. ఏదైతే మనశంకర వరప్రసాద్ అనే సినిమాతో చిరంజీవి గారిని ఏదైతే ప్రజెంట్ చేసాడో మన అనిల్ రావుపుడి, ఒక వింటేజ్ కొత్తగా ఏం చేయలే, ఒక వింటేజ్ చిరంజీవి గారిని మనం పరిచయం చేశాడు.
ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రీజనల్ లాంగ్వేజ్ ప్రతి ఒక్క రికార్డ్ని ఎగరేస్తారు చిరంజీవి గారు. ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా అన్న ఏదైతే మన ఓజీతో సాటిస్ఫైడ్ అయ్యారు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 100కి 200% సాటిస్ఫై అయ్యారు. కానీ ఎక్కడో చిన్నది వెలితి, ఆ వెలితి మాత్రం ఇప్పుడు వస్తాది భగత్ సింగ్తో తిరుపతి అన్న. సినిమాలో సాంగ్స్, డ్యాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంటు చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు ఒక పంచులేయడం అలాంటివన్నీ కూడా పుష్కలంగా థియేటర్ నుంచి గుత్తాయాసంతో బయటకు వస్తారట. హరీష్ శంకర్ అంత హామీ ఇస్తున్నారు. సో ఇక డౌట్స్ అన్నీ పక్కన పెట్టండి. సినిమా అనుకున్న టైంకి 19ని కానీ రిలీజ్ అయితే మాత్రం, ప్రీపోన్ అయితే మాత్రం ఆ లెక్కలు అవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్స్ వెళ్ళిపోయి థియేటర్లు రెడీ చేసేసుకొని 19 సినిమా ఇస్తున్నాం అని. సో చూడండి మైత్రి మూవీ మేకర్స్ ఎంత ప్లానింగ్తో ఉన్నారో. ఈసారి ప్రొడక్షన్ హౌస్లు కూడా ఎలా ఉన్నాయంటే కళ్యాణ్ గారి సినిమా అంటే అలా ఎంత కూల్గా ఉంటున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఫ్యాన్స్కి ఏంటి ఇంకా మంచి కంటెంట్ రాలేదు, మొత్తం న్యూట్రల్ ఆడియన్స్లో ఒక సంచలనం రేపు కంటెంట్ రాలేదంటే వాళ్ళకి ఒకటే ప్రొడక్షన్ హౌస్ ఒకటే ఫిక్స్ అవుతున్నాయి. కళ్యాణ్ అనే పేరు చాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు చాలు అనే విధంగా ఉన్నారన్న. అది నిజమన్నా. ఏంటన్నా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎన్ని ఫ్లాపులు, అన్ని ఫ్లాపులు కొడితే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ హీరో మిగలడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్తున్నా కదా, అని సినిమాలతో సంపాదించింది చాలా తక్కువ ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన సంపాదించుకున్న అభిమానులు కొన్ని కోట్ల మంది. అంటే సినిమా హీరో అంటే ఏంటన్నా, యాక్చువల్లీ సినిమా హిట్ అవ్వాలి, లేదంటే సినిమా క్రేజ్ రావాలి అంతే తప్ప. కానీ కళ్యాణ్ గారి విషయంలో ఆయన అతీతుడు. ఈ క్రేజ్కి, ఈ సినిమాల వీటికి అన్నిటికీ అతీతుడు అన్న. అతను ఒక సంథింగ్ స్పెషల్ ఇమేజ్. అలాంటి ఇమేజ్ పొందాలంటే కొన్ని జన్మలు ఎత్తాలి ఎదుటి హీరో ఎవరైనా సరే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు పాన్ ఇండియా లెవెల్లో కళ్యాణ్ గారికి తెలియదు. ఒరే బాబు, ముందు మీరు ఇప్పుడు పుష్ప లాంటి సినిమా కూడానా ఓకే పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలే. అదే చెప్తున్నా కదా, పాన్ ఇండియా మత్తులో పడి మన తెలుగులో మనకి ఎందుకన్నా ఇప్పుడు పెద్ద నుంచి రైరే సాంగ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడానికి కారణం ఏంటి? మన తెలుగు సినిమా హీరోలు ఈ పాన్ ఇండియా మత్తులో పడి చాలా రోజులు అయిపోయింది. ఒక మన పెద్ద హీరో, ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ చేయడం, అది కూడా ఈ గ్రీన్ మ్యాట్లు ఏవీ లేకుండా ఒక ఓపెన్గా షూట్ చేయడం, ఇవన్నీ చూస్తే ఎంత ఫ్రెష్గా అనిపించింది. ఇప్పుడు అదే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో రిపీట్ అవబోతుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా ఎంటర్టైన్ అయితే ఉంటావు. అదేవిధంగా ఫ్యాన్స్కి ఏవైతే ఎలివేషన్స్ ఉంటాయో పుష్కలంగా రాశాడంటనా. ఇంకా నువ్వు ఎలివేషన్స్ గురించి కొన్ని చోట్లయితే ఓజీకి మించిన ఎలివేషన్స్ ఇచ్చాడంట మన హరీష్ శంకర్. మీరు ఫిక్స్ అయిపోండి, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో మళ్ళీ కళ్యాణ్ గారు మరొక్కసారి ఓజీ రికార్డులు మళ్ళీ ఆయన బ్రేక్ చేస్తారు. కొత్త రికార్డులు పెడుతున్నాం, ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ సినిమా మీద ఇది రాలేదు అది రాలేదు అన్న, దేక్లింగే చాలా డ్యాన్స్ చూడన్నా. అదే డ్యాన్స్ నువ్వు సిల్వర్ స్క్రీన్ మీద 10 స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది? ఓకే ఆర్ఆఫ్ వస్తుంది, ఏదో పెద్ద ఎత్తారు, కానీ ఆ సాంగ్ అంత లేదు. కానీ నెక్స్ట్ రాబోతున్న మాస్ బీట్ సాంగ్, ఇంకొక సాంగ్ ఏదో ఉందంట బాగుంటే సాంగ్, టోటల్ 4 సాంగ్స్ 5 సాంగ్స్ అని చెప్తున్నారు. ఈ లెక్కలన్నీ పక్కన పడితే ఇప్పుడు రాబోతున్న ప్రోమో నెక్స్ట్ ట్రైలరు ఎరక్కుమ్మేశారంట హరీష్. ఇక కళ్యాణ్ గారు అయితే నాకు తెలిసి పంజా తర్వాత ఇంత మంచి లుక్స్ పడింది మాత్రం ఓపెన్గా చెప్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్లోనే. అంత బాగున్నారు కళ్యాణ్ గారు. సో ఓవరాల్గా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో ఒక కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి. కొందరు హీరోల సినిమాలు రిలీజ్ అయితే అందులో కళ్యాణ్ గారు టాప్లో ఉంటారు. ఇంకా పండగ వాతావరణమే మనకి మార్చి 18 నుంచే ప్రీమియర్ స్టార్ట్ అయిపోతే ఇక యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్తో ఈసారి 500 కోట్లకు పైగా గ్రాస్ కొట్టబోతున్నాం. ఇదే ఇంకా రాసేసుకోండి. ఇంకా ఈ వారం ఏంటి సినిమా రిలీజే 500 కోట్ల కొట్టే వరకు మన వీడియోలు మాత్రం ఆగబోయ్యా.